నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఘాటు విమర్శలు. రాష్ట్ర పురోగతికి పునాది లాంటిది 2026 బడ్జెట్. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ముప్పై 34 వార్డుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వాసు శంకుస్థాపన. ప్రజలకు అవసరమైన పనులే చేస్తున్నామని వెల్లడి. వైసీపీ హయాంలో ఇళ్ల పట్టాల మాయాజాలం, సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు తీవ్రంగా దెబ్బతింటూ ఉన్నాయని కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబును ములాఖాత్ ద్వారా కలిసి పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంబటి రాంబాబుపై జరిగిన దాడి ఘటనలో అసలు నిందితులు స్వేచ్ఛగా తిరుగుతుండగా బాధితులను జైలుకు పంపించడం ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా చూపుతుందని వారు వ్యాఖ్యానించారు. ఇంటి మీద జరిగినటువంటి దాడి తర్వాత వారిని అరెస్ట్ చేయడం, సెంట్రల్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం, ఈ జరుగుతున్నటువంటి కక్షపూరిత రాజకీయాలని, జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు వారిని ములాఖాతులో భాగంగా వారిని కలుగుద్దామని చెప్పి ఈరోజు రావడం జిల్లా పరిషత్ చైర్మన్ విజయనగరం సింగ్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విప్ అయినటువంటి ధర్మశ్రీ గారు అందరం కూడా ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు వారిని కలవాలని చెప్పి అనుకున్నాం, కానీ కాస్త నీరసంగా ఉంది. మధ్యాహ్నం తర్వాత కలుద్దామని చెప్పి వారు విల్లింగ్నెస్ని మధ్యాహ్నం తెలియజేయడంతో మళ్ళీ 3 గంటలకి కలవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఏదైతే రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి, వారిని హతమార్చాలని చెప్పి జరిగినటువంటి దాడి, వారి కుటుంబం మీద జరిగినటువంటి దాడి, వారి ఇంటి మీద జరిగినటువంటి దాడి కాబడినటువంటి వారందరూనేమో నష్టపోయి జైల్లో ఉన్నారు. దాడి చేసినటువంటి వారు, తిట్టినటువంటి వారు, ప్రేరేపించినటువంటి వారు, ఇంటి మీద దాడికి వచ్చినటువంటి వారు, వారిని హతమార్చాలని చెప్పి చూసినటువంటి వారు, ఇంటికి నిప్పు పెట్టినటువంటి వారు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజ్యాంగం. ఈరోజు ఎంత పెద్ద ఎత్తున రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగ యువత కానీ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నా వారిని పట్టించుకునేటువంటి నాదుడు ప్రభుత్వంలో లేడు అనేటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు గగ్గోలు పెడతా ఉన్నా ఇవేవి కూడా వారికి పట్టట్లేదు. కేవలం 20 మాసాల్లో పబ్లిసిటీ, మార్కెటింగు, ఈవెంట్ మేనేజ్మెంటు ఇవి మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి తప్ప రాష్ట్రంలో ఏ రంగానికి కూడా మేలు చేసినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. నిన్న మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారి అసలు అప్పు ఎంత తీసుకున్నారో, ఎంత ఖర్చు పెట్టారో, దేనికి ఖర్చు పెట్టారో, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏంటో కనీస అవగాహన లేనటువంటి కూర్పు ఏదైతే ఉందో నాకు తెలిసి బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైనా ఉందంటే మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. సహజంగా అప్పులు చేసినటువంటి ఏ ప్రభుత్వం అన్నా చేసినటువంటి అప్పుకి ఖర్చు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో అసెట్ బిల్డింగ్ కోసము సహజంగా ప్రభుత్వాలు అప్పులు చేస్తూ ఉంటాయి. కానీ గడిచినటువంటి 20 మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే కనబడుతుంది తప్ప ఖర్చు కనబడట్లేదు.
పోనీ చేసినటువంటి అప్పు ఏమైపోయిందని అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుక్కి తప్ప ఎవరికి తెలియదు. ఆ రోజు మేము 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్పి 3,20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, కానీ 20 మాసాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ₹1 కూడా పేదవాడికి పంచకుండా మరి అప్పుని ఆ డబ్బుని ఏం చేశాడో ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. వారు చెప్తున్నటువంటి సూపర్ 6 హామీల్లో ఏ హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా, కనీసం బడ్జెట్లో కేటాయింపులు పెట్టకుండా ఈరోజు మా బడ్జెట్ దేనికి ప్రవేశపెట్టారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు రానటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలో బహుశా నాకు తెలిసి రోజుకి 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు, మరో 3 సంవత్సరాలు మరో 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు. కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర పురోగతికి పునాది లాంటిదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. బడ్జెట్ పై చర్చల్లో భాగంగా స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పేరు పిలవడంతో ఎమ్మెల్యే వాసు చర్చలో పాల్గొంటూ తన స్పందన తెలియజేశారు. గతంలో 5 ఏళ్ల అస్తవ్యస్త పాలనను గాడిన పెట్టే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని అన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ వికసిత ఆంధ్రప్రదేశ్ 2040 లక్ష్య సాధనకు దోహదం చేసే బలమైన అడుగుల ఈ బడ్జెట్ ఉందన్నారు. ఈ భర్తీ బడ్జెట్ లో ప్రతి ప్రాంతానికి ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చేశారని అన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. అధ్యక్ష, ఈరోజు మన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బడ్జెట్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇది రాష్ట్ర పురోగతికి పునాది బడ్జెట్, బడ్జెట్ ఆఫ్ ఫండమెంటల్స్. గత 5 ఏళ్ల అస్తవ్యస్త పాలన తర్వాత ఒక రాష్ట్రానికి సుస్థిరంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రాథమిక రంగాల్ని పటిష్టం చేసే బడ్జెట్ అని నా భావన అధ్యక్ష. బడ్జెట్ గొప్పతనం అన్ని వర్గాలకి పెద్దపీట. ఈ బడ్జెట్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధనకు బలమైన అడుగు. ఈ బడ్జెట్ గొప్పతనం ఏమిటంటే ఇది కేవలం కొన్ని రంగాలకే పరిమితం కాలేదు. మొత్తం భారీ బడ్జెట్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి న్యాయం జరిగేలా కేటాయింపులు కూడా చేశారు. సంక్షేమం ఒక ఎత్తు అయితే అభివృద్ధి మరో ఎత్తు. ఈ రెండింటినీ సమానంగా బ్యాలెన్స్డ్ బడ్జెట్గా ముందుకు తీసుకెళ్తున్న సమతుల్య బడ్జెట్ ఇది అధ్యక్ష. ఒక ఇల్లు కట్టాలంటే పునాదులు ఎంత ముఖ్యమో, ఒక రాష్ట్రం బాగుండాలంటే విద్య, వైద్యం, వెల్ఫేర్ కూడా అంతే ముఖ్యం. దానికి అనుగుణంగా విద్యకు 32,308 కోట్లు, బీసీ వెల్ఫేర్కి 23,650 కోట్లు, ఆరోగ్యానికి 19,306 కోట్లు కేటాయించడం కూడా జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వానికి మనకి ఉన్న తేడా ఆర్థిక క్రమశిక్షణ అధ్యక్ష. గత ప్రభుత్వంతో పోలిస్తే మన కూటమి ప్రభుత్వం ఎంతటి ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తుందనడానికి గత ఏడాదితో పోలిస్తే క్యాపిటల్ రిసిప్ట్స్ తగ్గినాయి అధ్యక్ష. అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ప్రభుత్వం లేదా సంస్థ యొక్క ఆస్తుల్ని తగ్గించడం లేదా అప్పులను పెంచడం ద్వారా వచ్చే ఆదాయం. ఇది రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి ఒక గొప్ప విజయం. ఆ క్యాపిటల్ రిసిప్ట్ 6.05% ఉందంటే తగ్గిందేనంటే శుభసూచకం. మరోవైపు రెవెన్యూ రిసిప్ట్స్ పెరిగినాయి. అంటే ఇవి పన్నులు, రుసుములు మరియు సేవలు అందించడం ద్వారా క్రమం తప్పకుండా వచ్చే ఆదాయం. ఇది నికర లాభాన్ని పెంచుతాయి. ఇది ఒక గుడ్ సైన్ అధ్యక్ష. అలాగే అప్పులు తగ్గిస్తూ ఆస్తులను సృష్టించే దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనడానికి ఈ అంకెల్లే ప్రత్యక్ష సాక్ష్యం. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 19.84% పెరిగింది అధ్యక్ష. అంటే దీర్ఘకాలిక ఆస్తులు కొనుగోలు చేయడానికి, మెరుగుపరచడానికి లేదా విస్తరించడానికి చేసే పెద్ద ఎత్తున పెట్టుబడి. ఇది వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే ఒక పర్యాయ వన్ టైం ఖర్చు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 19.84% పెరగడం అన్నది ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. స్వర్ణాంధ్ర 2047 కోసం 10 మార్గసూత్రాలను కూడా మనం పెట్టుకున్నాం. చాలా కీలకమైన చర్చించుకుంటూ వెళ్తా ఉన్నాం. అలాగే అమరావతికి 6,000 కోట్లు కేటాయించడం పైన కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు చూడండి, రాజధాని లేని రాష్ట్రం ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలు కూడా గర్విస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉందని. ఈరోజు అమరావతి రాజధాని అన్నది సెల్ఫ్ సస్టైనబుల్ గా రాబోతా ఉంది అధ్యక్ష.
తప్పకుండా బాబు గారు ఒక నాయకత్వంలో ఇది రూపాంతరం చెందుతుందని దృఢ విశ్వాసం అయితే ఉంది అధ్యక్ష. అదేవిధంగా అమరావతి రాజధానితో పాటు అన్ని ప్రాంతాలు కూడా సమాంతర అభివృద్ధి చెందే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది అధ్యక్ష. ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. దీనికి ఉదాహరణ భోగాపురం ఎయిర్పోర్ట్ కి 155 crores, మచిలీపట్నం పోర్ట్ అండ్ ఫిషింగ్ హార్బర్ కి 150 crores, రామాయపట్నం పోర్ట్ కి 100 crores, బావనపాడు పోర్ట్ కి 100 crores. అలాగే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం గత 5 సంవత్సరాలు రాజమహేంద్రవరం నగరంలోని అన్ని వార్డుల్లో ప్రజలకు అవసరమైన పనుల్ని ప్రాధాన్యత క్రమంలో చేసుకు వెళ్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇక్కడ అనవసరమైన చేయడం లేదని, నిధుల్ని దుర్వినియోగం చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక 34వ వార్డుల అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఈ వార్డులో 32,25,000 రూపాయల విలువైన పనులు పూర్తి చేశామన్నారు. ఇప్పుడు 14,70,000 రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే వాసు తెలిపారు. ఇదే కాక 2,26,00,000 రూపాయల పనులు టెండర్ దశలో ఉన్నాయని ఎమ్మెల్యే వాసు తెలిపారు. ఈ రోడ్ పెద్ద పని లేదు కదా, 34వ వార్డు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 32,25,000 తోటి పనుల్ని పూర్తి చేసుకున్నాం. అలాగే సుమారు 14,70,000కి ఈ రోజున శంకుస్థాపన చేయడం, ఆ పనులు కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. అది కాకుండా టెండర్ స్టేజ్లో సుమారు 2,26,00,000 పనులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే సుమారుగా అన్ని లెక్కలు వేసుకుంటే 2,80,00,000 అంటే దగ్గర 2,80,00,000 కూటమి వచ్చిన తర్వాత ఈ కేవలం ఈ 34వ వార్డులో పనులు పూర్తి చేసుకున్నాం. పనులు జరుగుతూ ఉన్నాయి, ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇదే విధంగా 42 వార్డుల్లో కూడా అవసరమైన పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అనవసరమైన పనులు అయితే ఎక్కడా చేయట్లా. ప్రజలకు అవసరమైన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇవే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఒక్కొక్కటిగా అన్ని వార్డులను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం అని కూడా తెలియజేస్తూ, పుష్కరాలకి సమీపిస్తున్న తరుణంలో ఈ వార్డు ఏదైతే ఉందో పుష్కరాలకు వచ్చే ప్రతి భక్తుడు కూడా ఈ వార్డులోంచే రావాలి. నిన్న మహాశివరాత్రి నాడు కూడా చూస్తున్నాం, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా సహకరించారు. వారి యొక్క దాతృత్వాన్ని కూడా చాటారు, ఎక్కడికక్కడ అన్నదానాలు చేశారు. ఇలా సహకరించి నిన్న మహాశివరాత్రి విజయవంతం కావడానికి కారణమైన 34 కానీ 40 కానీ 41 అలాగే 21, 22 ఇలా ఏదైతే ఆ గట్టమ్మట ఉన్న వార్డులు అందరికీ అక్కడ ఉన్న ప్రజలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాము. మీరు సహకరించారు కాబట్టే, రాజమండ్రి సిటీ నియోజకవర్గం సహకరించారు కాబట్టే మహాశివరాత్రి అంటే ఈ నియోజకవర్గ ప్రజలే కాదు కదా, బయట నియోజకవర్గాల నుంచి అనేక మంది వచ్చి పుణ్య స్నానాన్ని ఆచరిస్తూ ఉన్నారు. రేపు పుష్కరాలకు కూడా నియోజకవర్గ ప్రజలు ఎంతో త్యాగం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్నానం అనేదే కాదు, రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చిన అందరూ ఇక్కడే చేస్తారు. బట్ ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలు పెద్ద మనసుతోటి, మంచి మనసుతోటి ఇలాంటి కార్యక్రమాలకి ఆశీర్వదిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో వార్డుల్లో తిరుగుతూ ప్రజల వద్దకు వెళ్లి వారికి అండగా నిలిచే విధంగా జనతా వారధి కార్యక్రమం నిర్వహిస్తోంది. వారి సమస్యలపై స్పందిస్తోంది. ఇందులో భాగంగా పేదల ఇండ్ల పట్టాల పేరిట 2019-2024 మధ్య జరిగిన పంపిణీ సమగ్ర విచారణ జరపాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఏపీఆర్ చౌదరి, జనతా వారధి కో కన్వీనర్ బండి సత్యప్రసాద్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బివి రామారావు, యానపు యేసు తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీఆర్ చౌదరి మాట్లాడారు. 2019-24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇండ్ల పట్టాల పేరిట జరిగిన నకిలీ పంపిణీ, భూమి చూపించకుండా ఇల్లు ఇవ్వకుండా పట్టాలు ఇచ్చే ప్రజల్ని మోసం చేసిందని పేర్కొన్నారు. ఈవేళ ఇళ్ల స్థలాలకని కేటాయించి సుమారు 650 ఎకరం ఆవేళ ప్రభుత్వం సేకరించడానికి సిద్ధపడిపోయింది. అంటే ఎకరం 10 లక్షలకు కూడా ఎవరు కొన్నటువంటి భూమిని, అంటే రోడ్డుకి 20 అడుగుల లోతట్టులో ఉన్నటువంటి భూమిని, ఈ యొక్క వరద ముంపులో మునిగిపోయినటువంటి భూమిని ఇళ్ల స్థలాలకి తీసుకోవడం జరిగింది. అది రాజమండ్రి మొదలుకొని ఇక మొత్తం ఈ జిల్లాలో అందరికీ అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తాం 50,000 మందికి అని చెప్పి ప్రగల్భాలు పలిపి వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఎకరం ప్రభుత్వమే 45 లక్షలకి కొనుగోలు చేయడానికి సిద్ధపడింది. అది 20 లక్షలు ఆ రైతుకి ఇచ్చి ఎకరానికి 25 లక్షలు ఆ రోజున ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ
పంచుకొని తీసుకోవడానికి సిద్ధపడి ఆ యొక్క కార్యక్రమానికి తెరలేపింది. దాన్ని తక్షణం మేము గుర్తించి అక్కడ ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి కోరుకొండలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం, హైకోర్టులో రిట్లు వేయడం, అదేవిధంగా ఆ ఉద్యమంలో ఇవాళ సోమవీర్రాజు గారు కానీ అక్కడ కందులు దుర్గేష్ గారు కానీ ధర్నాలో పాల్గొనడం, ఈ రకంగా మేము అడవిడి చేయడం మూలంగా అది బట్టబయలుతుందని భయంతో ఆ రోజున అది ప్రభుత్వం ఆపడం జరిగింది. హైకోర్టు కూడా దానికి స్టే చేయడం జరిగింది. అలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. అంటే ఇళ్ల స్థలాల విషయం అదొక ఉదాహరణ మాత్రమే. అది కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వారి యొక్క ఉద్దేశాన్ని కానీ ఆ యొక్క ఆ రోజున జరిగినటువంటి పరిస్థితుల్ని మార్చి మళ్ళీ తిరిగి ఇప్పుడు ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. గత ప్రభుత్వం ఏం చేస్తుందో దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఈరోజు తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగానికి భారతీయ జనతా పార్టీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాము. కోరుకొండలో మట్టి మాఫియాను అడ్డుకున్నందుకు పోలీసుల దాడిలో గాయపడమే కాకుండా వారు పెట్టిన అక్రమ కేసులకు బలై సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న బాధిత కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్ రాజమహేంద్రవరంలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బర్రె ఆనంద్ కుమార్ మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో యథేచ్ఛగా సాగుతున్న మట్టి మాఫియాకు పోలీసులు పూర్తిస్థాయి అండదండ అందించడంతో పాటు ఎవరైనా అడ్డుపడితే వారిని అంతమొందించడానికి సైతం సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి కోరుకొండలో జరిగిన సంఘటన మద్దతును కాని అన్నారు. పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు బర్రె ఆనంద్ కుమార్, స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. సోదరులారా, ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసు వెర్షన్లన్నీ తీసుకొని వస్తున్నారు. అదంతా మనం ఆలకిస్తున్నాం. అయితే ఇది వినడానికి చాలా అద్భుతంగా ఉంది, కానీ పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ఉందని చెప్పడానికి ఒక మచ్చు తొనగు ఒక సంఘటన అనేది తెలియజేయడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా అనేది విపరీతంగా పెరుగుతుందండి. ఆ మట్టి మాఫియాలో భాగంగా కోరుకొండ మండలంలో నరసాపురం ఒక గ్రామం నుంచి తవ్వేసి అక్కడి నుంచి అక్కడ తీసిపోతున్న 100 లారీలు వాహనాలు మట్టి తరలించుకుపోయే క్రమంలో జంబూపట్నం మీదకి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గ్రామం జంబూపట్నం గ్రామం. భారీ లోడుతో అత్యంత వేగంతో లారీలు వెళ్తుంటే ఈ గ్రామస్తులు చాలా చేసి అరే బాబు ఇంత వేగంగా వెళ్తుంటే ఏమన్నా గమ్మున ఏదైనా జరిగిన ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందని గతంలో చాలాసార్లు ఆఫ్ చేశారు. అదే క్రమంలో మొన్న 14వ తేదీన ఒక 4 ఎస్సీ యువకులు వేగంగా వెళ్తున్నటువంటి లారీలు ఏదైతున్నా వాటిని ఆఫ్ చేసి ఎవరిచ్చారు పర్మిషన్లు ఇంత అలాగే ఇంత వేగంగా ఎందుకు వెళ్తున్నారని చెప్పి అడిగినందుకు ఆ లారీ డ్రైవరు ఎవరికో ఫోన్ చేశాడు. ఎలా అనుకుంటారనో ఆ లారీ డ్రైవర్ చేశాడంటే ఆ మట్టి మాఫియా సంబంధించిన వాళ్ళు ఎవరినో పిలుస్తున్నారు అనుకుంటారు. వెనకాల బండి వేసుకొని ఒక అతను కూడా వచ్చాడంట. వచ్చి ఇంక రావడం శుభ్రంగా కొట్టడం జరిగింది. ఆ వీడియో మీకు ఆల్రెడీ చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా విపరీతంగా తల మీద నుదుటి మీద పెట్టుకొని అంటే ఏదో బాక్సింగ్ చేస్తారు చూసారా, ఆ వెర్షన్లో అతను శుభ్రం కొడితే అతను చెవ్వంట బ్లడ్ వచ్చేస్తుంది, ఒక చెవి వినపడట్లేదు, అంత దారుణం కొట్టారు. మిగతా వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళని అలా కొట్టడం జరిగింది. ఇలా కొట్టి ఈతన కానిస్టేబుల్ అన్న విషయం తర్వాత దాకా తెలియదు. నేను ప్రకాశ్నే నా పేరు, నేను కానిస్టేబుల్ని అంటే వీళ్ళు ఎప్పుడైతే కొడుతున్నారో ఆ మాఫియా లారీ మాఫియాలు ఎవరైతే మట్టి మాఫియా ఉందో వీళ్ళ తాలూకులు అన్న వెర్షన్లో వీళ్ళు ఉన్నారు. ఆ తర్వాత కొడుతుంటే వీళ్ళు అపోజ్ చేసుకున్నారు. ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 38 చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే మనల్ని ప్రాణాలు తీసే పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు ప్రాణాపాయ పరిస్థితులు ఆత్మరక్షణ కోసం అవతల వాళ్ళ మీద ఎలాంటి దాడి చేసినా ఆఖరికి ఎవరికి చంపినా కూడా అది నేరం కాదని చెప్పి చట్టాలే చెప్తున్నాయి. ఇలాగ ఇంతలా కొడుతుంటే తల మీద పెట్టి ఇలా పెట్టి కొడుతుంటే మనుషులు ఒక దెబ్బ 2 దెబ్బలు కూడా చచ్చిపోతారు. ఆ లెక్క కొంచెం బలమైన వాళ్ళు కాబట్టి కుర్రలు కాబట్టి అలా బతికారు. అలా కొడుతుంటే వాళ్ళు తిరగబడి క్రమంలో ఒకవేళ అతను పడిపోయి తగిలిందో ఏం తెలిగిందో తెలియదు, కానిస్టేబుల్కి వెనకలేదు 2 కుట్లు పడి చిన్న దెబ్బ తగిలిందంట. ఆ దానికోసం మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా మేము మట్టి మాఫియాని యథార్థంగా కొనసాగిస్తాం, ఎవడైనా అడ్డుపడితే ఎలా పరిస్థితి ఉంటుందో చూపిందామనే అంత దుర్మార్గమైన వైఖరితో ఆ మరుసటి రోజు అంటే 15వ తారీఖు ఉదయం తెల్లారుజామున ఇళ్ళకి వచ్చి ఇంట్లోంచి లాక్కొని పట్టిపోయారంట స్టేషన్కి పట్టి పొద్దు నుంచి స్టేషన్లో పెట్టి కొడుతున్నారంట. వీళ్ళ పొద్దు నుంచి రాత్రి దాకా కుటుంబ సభ్యులంతా ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొని ఎత్తి నోరు కొట్టుకొని ఏడుస్తా వదలండి అని చెప్పి ఎంత ఏడుతున్నా సరే వదలకుండా లోపలికి కూడా రానివ్వకుండా. ఇది జమ్మూపట్నం అండి, కోరుకొండ. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే కానిస్టేబుల్ వచ్చి చాలా దారుణంగా చితక్కొట్టేశారు సార్. పోలీసులు తీసుకెళ్లారు. మార్నింగ్ వచ్చి పోలీసులు తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి చాలా దారుణంగా కొట్టారు సార్. మాకు ఫోన్ వచ్చింది, మేము వెళ్ళాం సార్. వెళ్తుండగానే మిమ్మల్ని లోపలికి వస్తుంటే మిమ్మల్ని కానిస్టేబుల్ రానివ్వట్లేదు సార్ లోపలికి కూడా. అసలు కర్రుచ్చుకుని వెనకతలో వచ్చి తమిరేశారు సార్. మేము ఎంతమంది వెళ్ళినా కూడా రానివ్వలేదు సార్ లోనికి.
చాలా ఏడుస్తూ అలాగే కూర్చున్నాం సార్. అలా పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చున్నాం సార్. అసలు లోనికి రానివ్వలేదు, అలాగా తరిమేస్తూనే ఉన్నారు. మీరు ఎంతమంది వచ్చినా అంతమంది అలా కూర్చొని ఉండడమే, లోనికి రానివ్వనని చెప్పారు సార్. అదేవిధంగా సాయంత్రం రిమైండ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు సార్. వెళ్ళాం సార్. అక్కడ దెబ్బలు చెప్పండి. నిన్న సాయంత్రం సోమవారం మధ్యాహ్నం 1 గంటకి తీసుకొచ్చారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్కి. తీసుకొచ్చి అక్కడ చూపించారు సార్. అక్కడ ఏం జరిగింది అన్నది కూడా అసలు ఎవరిని కూడా వెనకతల నుంచి కానీ ముందు నుంచి కానీ ఎవరిని రానివ్వకుండా కోరుకొండ పోలీసులు ఆపేశారు సార్. వెనకతలు వెళ్తుంటే ఎందుకు వస్తున్నారని మమ్మల్ని తిట్టేవారు సార్ అందరినీ సార్. అదేవిధంగా అశోక థియేటర్ ఎదురుగుండా పోలీస్ స్టేషన్ ఉంది సార్. అక్కడ తీసుకెళ్లారండి. అక్కడ చాలాసేపు ఏదో స్మగ్లింగ్ చేసి వాళ్ళని చాలా హింస పెట్టారు సార్. అదేవిధంగా కోర్టుకి తీసుకెళ్లారు. మేము చెప్పమన్నాం, కొట్టింది కూడా అసలు ఏ విధంగా కూడా వాళ్ళు చెప్పలేదు సార్. చెప్పనివ్వలేదు సార్. వాళ్ళు చితక్ కొట్టేసి మామూలుగా అయితే ఇంతంత గాయాలు అయిపోయి పుండ్లు అయిపోయి చాలా దారుణంగా కొట్టారు సార్. ఎలా అంటే ఇంకా వాళ్ళు చచ్చిపోయే పరిస్థితిలో కొట్టారు సార్ కానిస్టేబుల్. ఇంకా వాళ్ళని బెదిరించేశారు సార్. సమాధానం కూడా చెప్పడానికి వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వలేదు సార్ కోర్టులోని. సతీష్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా పేదలకు మరియు నిరాశ్రయులకు ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. విజయ్ కుమార్ పుట్టినరోజు పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ సతీష్ కుమార్ తో పాటు విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు ఐశ్వర్య, అఖిల మరియు ట్రస్ట్ సభ్యులు కృష్ణ, ఝాన్సీ, తబిత, ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు. వీరంతా కలిసి స్వయంగా నిరాశ్రయులకు అల్పాహారాన్ని వడ్డించి తమ ఉద్ధరతను చాటుకున్నారు. ఈరోజు సతీష్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరి విజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి మిస్సెస్ గారు ఈ కార్యక్రమాన్ని చేయమన్నారు. మరి సతీష్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. పేదలకు నిరాశ్రయులకు మేము ఈ టిఫిన్స్ అనేవి విజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క సతీమణి గారు అలాగే వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవరాలు కూడా ఈ కార్యక్రమం జరిపించమన్నారు. కాబట్టి వారి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. అమృత్ పథకం ద్వారా నగరానికి మహాదశ వచ్చిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అమృత్ పథకం 2.0లో నగర అభివృద్ధి కోసం 135 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. స్థానిక తిలక్ రోడ్లోని రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని రానున్న పుష్కరాల నేపథ్యంలో తాము చేపట్టిన ఏ టెక్నాలజీ క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థలు మంచి ఫలితాలు ఇచ్చాయని వీటిని ట్రయల్ రన్ గా చేపట్టామన్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల ఇబ్బందులు లేకుండా గోదావరి స్నానాలు చేసి ఆయా దేవాలయాల్లో స్వామివారి దర్శనం సునాయాసంగా చేసుకున్నారన్నారు. ముందుగా నిన్న జరిగిన మహాశివరాత్రి ఉత్సవాల గురించి మీ అందరితోటి చర్చించాలని అనుకుంటా ఉన్నాం. ఎక్కడా ఎటువంటి చిన్న ఇబ్బందికర పరిస్థితులు కూడా కలగకుండా భక్తులందరికీ కూడా చాలా చక్కగా గోదావరి స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. జరిగిన 1-2 చోట్ల ట్రాఫిక్ జామ్ అవ్వడం అన్నది మా దృష్టికి తీసుకొచ్చారు మీడియా సోదరులు. అవగాహన చేసుకుంటున్నాం. అన్నిటికీ మించి మొన్న జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో మొట్టమొదటిసారిగా కెమెరాస్ టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. నేను ముందే చెప్పాను, కెమెరాస్ తీసుకొచ్చాం. కెమెరాస్ మొట్టమొదటిగా ట్రయల్ రన్ పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని చేస్తున్నాం. ఆ కెమెరాస్ ద్వారా డెన్సిటీ ఎంత ఉంటుంది, ఏ ఘాట్లో ఎంత డెన్సిటీ ఉంది, ఆ డెన్సిటీకి అనుగుణంగా ఘాట్ కెపాసిటీ ఎంత, డెన్సిటీ ఎంత, వెంటనే డాష్ బోర్డ్కి వచ్చిన మరుక్షణం అక్కడ కెపాసిటీ మించుతుందంటే వెంటనే అక్కడ అలర్ట్ ఇస్తుంది. అక్కడ ఎవరైతే కమాండ్ రూమ్ ఉందో ఫీల్డ్లో అక్కడ ఉన్న ఆఫీసర్స్కి అలర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ ఘాటు కాదు ఆ ఘాటుకి వెళ్ళండి అని చెప్పగలిగే అవకాశం ఉండే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకొని ట్రయల్ రన్ చేయడం జరిగింది. దాంతోపాటు చైల్డ్ ట్యాగ్స్ కూడా ట్రయల్ రన్ చేసాం. సుమారు 6000 చైల్డ్ ట్యాగ్స్ని సుమారు 200 మంది వాలంటీర్ల సహకారంతో ట్యాగింగ్ చేయడం జరిగింది. వివిధ ప్రదేశాల్లో అంటే భక్తులు లోపలికి ఊర్లోకి రావడానికి ఎక్కడి నుంచి మనం ముఖద్వారాలు అనుకుంటున్నాం, వివిధ ప్రదేశాల్లో ట్యాగ్స్ పెట్టి వాలంటీర్ సహకారంతో చేయడం వల్ల తప్పుపోయిన 3 పిల్లల్ని వెంటనే స్కాన్ చేసిననే తల్లిదండ్రుల యొక్క వివరాలు, తల్లిదండ్రుల యొక్క వ్యక్తిగత వివరాలు సెల్ ఫోన్ వస్తుంది నెంబరు, వాళ్ళకి ఫోన్ చేసి ఇదిగోండి మీ బాబు ఇక్కడ తప్పడిపోయాడు, ఇక్కడ ఉన్నాడు,
వీళ్ళు మీ పాప బాబు అని చెప్పుకోవడానికి మీ దగ్గర ఏ డేటా ఉందో తీసుకొని రండి అని చెప్పి వాళ్ళకి 3 పిల్లలు కూడా అప్పచెప్పడం జరిగింది. అలాగే ఆర్ఎంసీ వాళ్ళు ఏదైతే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ వాళ్ళు చేసుకుని ఉన్నారో దాంతోపాటు ఏఐ జనరేటెడ్ డేటా ఏదైతే ఉందో ఏఐ కెమెరా జనరేటెడ్ డేటాకి 99.97% సింక్ అయిందన్న విషయాన్ని మీ అందరికీ చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే పుష్కరాలను దృష్టిలో పెట్టిన ఏదైతే ట్రయల్ రన్ మాకు చాలా సంతృప్తిని కలిగించింది. ఇది పుష్కరాల్ని ఏదైతే మహాశివరాత్రి ఒక స్మాల్ స్కేల్ ఈవెంట్లో ట్రయల్ రన్ చేయడం వల్ల రేపు లార్జ్ స్కేల్లో, ఎందుకంటే మనకి పుష్కర్ ఘాట్లో అఖండ గోదావరి ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. అక్కడ డెన్సిటీ చాలా తక్కువ పెట్టాం. డెన్సిటీ ఫిల్ అయిన మరుక్షణం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడి నుంచి మార్కండేయ స్వామి రేవు లేకపోతే చింతాలమ్మ రేవు పంపించే విధంగా చాలా పకడ్బందీగా చేశాం. ఇది నిన్న మేము చేసిన దానికి మంచి ఫలితాలు అందించినాయని కూడా మీ అందరికీ తెలియచేసుకుంటూ, ఇంకొక ముఖ్యమైన విషయం మీ ద్వారా ఈ యొక్క నగర ప్రజలకు తెలియజేయబోతా ఉన్నది ఏమిటంటే, అమృత్ 2.0 కింద 135 కోట్లు రాజమండ్రికి కేటాయించడం జరగడమే కాదు, టెండర్లు కూడా పూర్తి చేసుకుని అతి దగ్గరలో ఆ పనులు ప్రారంభించుకోబోతా ఉన్నామని మీ ద్వారా రాజమండ్రి ప్రజలు తెలియజేయబోతా ఉన్నాం. ఈ సందర్భంగా గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారికి, కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తూ, ఇప్పటికే ఈ గత 18 నెలల్లో రాజమహేంద్రవరంలో సుమారు 250 కోట్ల మేరకు అభివృద్ధి కార్యక్రమాలని కొన్ని పూర్తి చేసుకున్నాం, కొన్ని ప్రారంభించుకున్నాం, కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా మళ్ళా కొత్తగా ఇంచుమించు 140 కోట్లు తీసుకురావడం అన్నది చిన్న విషయం కాదు. ఇప్పుడు దాకా ఏ ఒక్క నాయకుడు కూడా ఈ మాదిరిగా 20 నెలల్లో ఈ 250, 140 అంటే సుమారు 390 కోట్లు తీసుకొచ్చిన దాఖలాలు. తీసుకురావడమే కాదు, పనుల్లో కూడా ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవడం, నాణ్యతా ప్రమాణాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అలాగే చాలామంది చెప్పారు గతంలో మేము ఇది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఘాటు విమర్శలు. రాష్ట్ర పురోగతికి పునాది లాంటిది 2026 బడ్జెట్. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ముప్పై 34 వార్డుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వాసు శంకుస్థాపన. ప్రజలకు అవసరమైన పనులే చేస్తున్నామని వెల్లడి. వైసీపీ హయాంలో ఇళ్ల పట్టాల మాయాజాలం, సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.